నా పేరు సొట్ట నరేంద్ర మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులుగా వ్యవహరిస్తున్నాను. గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పైన ఇచ్చిన తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖున వేలాది గొంతులు లక్షల డప్పుల అనే ఒక భారీ ఎత్తున ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం జరగబోతోంది. ప్రపంచ సామాజిక ఉద్యమాల సాంస్కృతిక ఉద్యమాల చరిత్రలోనే ఆధునిక భారతదేశ ప్రాచీన భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ఒక గొప్ప సంగీత వాయిద్య పరికరంతో లక్షల డప్పులను పోగేసి చేసిన చరిత్ర లేదు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారిగా మందకృష్ణ మాది గారి నాయకత్వం జరగబోతుంటే ఈ గొప్ప సాంస్కృతిక ఉద్యమంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మాదిగలు తమ కులవృత్తైన డప్పును సంకనేసుకొని లక్షల మంది హైదరాబాద్ తర రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఇప్పటి వరకు మాదిగల డప్పు పెళ్ళిళ్ళ దగ్గర పేరెంటాల దగ్గర మోగింది. పెళ్ళిళ్ళు పేరెంటల్లో మోగించిన మాదిగ డప్పు వాళ్ళకు సంతోషాన్ని పంచింది, వాళ్ళకు ఆనందాన్ని పంచింది. చావుల దగ్గర మోగిన మా మాదిగోళ్ళ డప్పు వాళ్ళ బాధను పంచుకుంది, వాళ్ళ బాధను తగ్గించేలా చేసింది. హక్కుల ఉద్యమానికి, ఆత్మగౌరవ ఉద్యమాలకు ప్రేరణగా స్ఫూర్తిగా వాళ్ళ పిడికిలతో పాటు పిడికిలై మాదిగ డప్పు మోగింది. అనేక అస్తిత్వ పోరాటాలు, ఆత్మగౌరవ పోరాటాల విజయానికి దారి తీయడానికి మాదిగల డప్పు ఉపయోగపడింది. అలాంటి గొప్ప నేపథ్యం ఉన్న మాదిగల డప్పు నేడు 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని చేరుకుపోయే సందర్భంలో ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక గొప్ప భారీ ప్రదర్శన డప్పులతోనే జరిగేలా మందకృష్ణ గారు చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి మాదిగ బిడ్డ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మందకృష్ణ గారు 30 సంవత్సరాల ముందు ఇచ్చిన నినాదం చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరిగి రాసే నినాదం, ఆ చెప్పే మాకు స్ఫూర్తిగా నిలిచి 30 సంవత్సరాల పోరాటాన్ని నడిపించింది. ఈ క్రమంలో చెప్పు డప్పు మాదిగల జీవితాల్లోనే కాకుండా యావత్ సమాజంలో కూడా ఒక ప్రభావితవంతమైన పాత్ర పోషించాలన్న సందేహం లేదు. మరి ఆ డప్పు ఇప్పుడు తమ హక్కులు సాధించే స్థాయికి వెళ్ళి మాదిగల కోట్ల మంది మాదిగల హక్కులను, వర్గీకరణ అనే హక్కును సాధించే తరుణానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి లక్షల డప్పులు దరువులేసి నినదించి వర్గీకరణ సాధించడానికి సిద్ధమవుతున్నాయి. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన 11 గంటలకే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వర్గీకరణ ఈ దేశంలో అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుంది, మొదటి ముఖ్యమంత్రి నేనే అవుతానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికి 6 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా వర్గీకరణ పైన ఒక అడుగు ముందు వేయకపోవడమే కాకుండా వర్గీకరణకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పెద్దల చేత వర్గీకరణ వ్యతిరేకమైన కామెంట్స్ చేపిస్తూ మాదిగలు మరోసారి మోసానికి గురి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. మీ రాజకీయ చావు డప్పును కొట్టడానికే లక్షల డప్పులు భాగ్యనగరానికి చేరుకోబోతున్నాయనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.
4 డప్పులు ఒక చోట కలిస్తేనే, నలుగురు గాయకులు ఒక చోట గొంతెత్తి పాడితేనే ఈ సమాజం చిందులేస్తుంది. ఈ సమాజం తమ హక్కుల కోసం, తన ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేయాలనే స్ఫూర్తి నింపుతుంది. అలాంటిది కొన్ని వేల గొంతులు ఒక చోటుకు చేరి, కొన్ని లక్షల డప్పులు ఒక చోటుకు చేరి తమ గానాన్ని వినిపిస్తే, తమ డప్పు చప్పులను దరువులను ఈ సమాజం ముందు ఉంచితే హైదరాబాద్ నగరం అతలాకుతలం కాదా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. హైదరాబాద్లో ఉన్న 1.5 కోటి మంది ప్రజలు మాదిగోల డప్పు చప్పులకు దరువులకు ఆ రోజు నాట్యం ఆడతాయి. మాదిగల పక్షాన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తాయనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇంతటి ఒక గొప్ప మహోద్యమంలో, ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమంలో ప్రతి మాదిగ బిడ్డ పాల్గొనడంతో పాటు మాదిగలు జరుగుతున్న దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి 30 సంవత్సరాలుగా జరుగుతున్న మాదిగోల ఉద్యమం, వర్గీకరణ ఉద్యమంలో సమర్థిస్తూ మందకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రజాస్వామిక శక్తులు అంతా మీరు ముందుకు రావాలని చెప్పేసి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటివరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి మందకృష్ణ గారు తోడుగా, అండగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు ముందుకొచ్చి ప్రత్యేకమైన సభలు పెడుతూ, ప్రత్యేకమైన సమావేశాలు పెడుతూ, ఒకవైపు రెడ్లతో సమావేశాలు వర్గీకరణ అండగా, ఒకవైపు ఆర్యవైశ్య సంఘాలు సమావేశాలు, మరోవైపు ఎంబీసీ కులాల సమావేశాలు, మరోవైపు గిరిజన సంఘాల సమావేశాలు, మరోవైపు ముస్లిం మైనార్టీ సంఘాల సమావేశాలు పెట్టి మందకృష్ణ గారికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తూ మా ఎంఆర్పిఎస్కు అండగా నిలబడుతున్న పరిస్థితి మేము గమనిస్తున్నాం. మీ స్పందన, మీ యొక్క మద్దతు మమ్మల్ని మరింతగా శక్తివంతులుగా మారుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మీ సమాజం యొక్క సహకారంతో, మీలాంటి ప్రజా సంవాదాల సహకారంతో ఖచ్చితంగా మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాం, వర్గీకరణ సాధించుకుంటామనే విషయాన్ని కూడా మేము మీకు గుర్తు చేస్తూ, మరి వర్గీకరణ అయిన అనంతరం మందకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ పోరాటానికి అండగా నిలబడ్డ మా పేద వర్గాల శక్తులకు, మా ప్రజాస్వామిక శక్తులకు అండగా భవిష్యత్తులో ఖచ్చితంగా మందకృష్ణ నాయకత్వంలో బలమైన పోరాటాలు సాగిస్తామని, కానీ బలమైన పోరాటాలకు మేము పురుడు పోస్తామనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఈ యొక్క కీలకట్టంలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగలంతా మరి డప్పును సంఖ్యరేసుకొని హైదరాబాద్ నగరానికి తరలిరావాలని చెప్పి మరోసారి మీకు గుర్తు చేస్తూ, ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీడియా పెద్దలకు ఉద్యోగం తీసుకుని ముగిస్తూ, జై భీమ్, జై ఎగ్జవన్, జై పూలే, జై మహాజన్, జై మందకృష్ణ మాదిగ.